మాట్లాడుతూ ఉంటే మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి అని అడుగుతున్నా. అరే తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది విద్యార్థులు అమరవీరులైనండి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకురావడానికి. అదే రాష్ట్రం కోసం చావులో అంటే తల పెట్టి పూర్తి స్థాయిలో ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్కు సంబంధించి ఇన్ని మాటలు మాట్లాడుతాడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఇంత ఘోరంగానా? నన్ను గెలుకుతే నడువుకు రాయి కట్టుకొని ఆ సాగర్లో దునికి చచ్చిపోతావు అని ఇన్ని మాటలు మాట్లాడుతా అంటే ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఇది ఇట్లున్నది, ఇది నూరి తూ వాని పాపాన వాడు పోతాడు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని పట్టుకొని పచ్చి బూతును మాట్లాడుతా అంటే పోలీస్ చేతిలో ఉన్న ఎఫ్ఐఆర్ నమోదు కాదా? ఎందుకు ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వరా? ఈ తెలంగాణలో చదువుకున్న వాళ్ళు లేరా? ఈ తెలంగాణలో లాయర్లు అడ్వకేట్లు లేరా? ఈ తెలంగాణలో ప్రజా సంఘాలు లేవా? ఈ తెలంగాణలో మేధావులు లేరా? ఈ తెలంగాణలో రాజకీయ కురువృద్ధులు లేరా? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళండి నాకు అర్థం కావట్లేదు. ఒక్క మాట నేను చెప్తున్నా, ఈరోజు వాడు వీడు అని మాట్లాడుతాడు ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని. మరి వీళ్ళంతా ఎక్కడికి పోయారు? ఎందుకు మాట్లాడట్లేదు? ఇనురు మీరే. ఆయననే ఫామ్ హౌస్ ఒక బందికానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించిన గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది. అది ఒకటి. లోపల చెర్లపల్లి చెంచల్గూడ పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అది అయితే సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. తిండి ఆయన సంపాదించి తిన్నా ఫామ్ హౌస్లే ఒక బందీకానగా పెట్టుకొని చుట్టూతో మన పోలీసులే పహారా కాస్తున్నారు. ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా. నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి బోర్ల పడి మక్కలు ఎరిగి మూలకు పడ్డాడు. ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా. తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా, ఇక నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు, రా ఏ తోలు తీస్తావరా? నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింతమడకలో ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు, రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింతమడకకు రమ్మంటావా? మా సర్పంచులను తోలుతా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఒక్కటన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడేండా? ఇక చూసిరా ఎంత అక్కసు ఉన్నది కేసీఆర్ మీద రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ఎంత అక్కసు ఉన్నదో ఒకసారి మీరే ఆలోచించండి. ఫామ్ హౌస్ జైలు కానట, అక్కడ ఉన్న పోలీసులంతా మన పోలీసులేనట. అంటే ప్రభుత్వానికి పోలీసులు కేసీఆర్ చేసే ప్రతి అంశం మీద ప్రతి అడుగు మీద కదలిక ఉన్నది.